హలో అండి. అందరూ బాగున్నారా? చూసారు గదా! నిన్న శనివారం సాయంత్రం అయితే నేను శివాలయానికి వెళ్తూ ఇలాగా హనుమంతునికి తమలపాకు మాల వేద్దామని కట్టాననమాట. ఇంకా అంటే శనివారం నేను ఖచ్చితంగా శివాలయానికి వెళ్తాను. ఉదయం కుదరకపోయినా సాయంత్రమైనా వెళ్తానండి. ఇంకా అక్కడే హనుమంతుని విగ్రహం ఉంటుంది. ఇంకా హనుమంతునికైతే నేను ఇలాగా తమలపాకులతో చేసిన మాల దండైతే వేస్తాను. పూజారి చేత వేపిస్తాను. సరే ముందు నేనైతే తమలపాకులతో మాల ఎలా కడతానో చూడండి. అంటే ఇలా కట్టండి అని నేను మీకు నేర్పించట్లేదు. నేను ఎలా కడతానో మాత్రం చూపిస్తున్నానండి. దీనికి కూడా రకరకాల ప్రాసెస్ అయితే ఉంటుంది. అంటే పూలులాగా ఆకుని ఫోల్డ్ చేసి కట్టే విధానం ఉంటుంది. నాకు ఈ విధానం సులువు అనిపించి ఇలానే నేనైతే కడుతున్నానండి. ముందుగా నేనైతే 21 తమలపాకులనైతే తీసుకున్నాను. ఈ 21 అంటే కరెక్ట్‌గా మీరు 21 తెచ్చుకోకూడదు. మధ్యలో కొన్ని ఆకులు మనకు పాడైపోయి ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువే తెచ్చిపెట్టుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకోవాలండి. ఇలాగా ఏదైనా మనకి పంచెలుంటాయి కదా ఇంట్లో, పంచె మీద టవల్ ఏసుకోండి. నేనైతే మీకు చెప్పట్లేదు. నేనైతే టవల్ వేసుకున్నాననమాట. ఎందుకంటే పోయినసారి మా నాన్న ఛానల్‌లో షార్ట్ వీడియో పెట్టినప్పుడు నేల మీద పెట్టొచ్చా అది ఇది అని అన్నారు. నేల మీద పెట్టొచ్చంటే శుభ్రంగా ఇల్లు చిమ్మి తుడుచుకుంటాం కదా! సరే ఎందుకొచ్చింది, పంచె అయితే ఇలా పరుచుకున్నాననమాట. శుభ్రంగా కడిగి తుడుచుకొని 21 ఆకులైతే తీసుకున్నానండి. ఇలాగ ఆకులన్నిటిని చూసారు ముందుగా 10 తమలపాకుల్ని తీసుకొని ఇలా ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ ఇట్లా దారంతో అయితే కట్టుకోవాలండి. దారం అనేది పసుపు, ఎరుపు దారం ఉపయోగిస్తారు. నేనైతే గ్రీనే తీసుకున్నా కలిసిపోయిద్దిలే అనేసి ఇలాగ ముందైతే ఒక 10 ఆకుల్ని డివైడ్ చేసుకుంటానమాట. నేను 10 ఆకులను ఒక పక్కన, 10 ఆకులను ఒక పక్కన పెట్టి మధ్యలో పెద్ద ఆకు ఒకటి తీసుకొని కింద పెట్టుకోవడానికనమాట. అంటే 2 తమలపాకుల దండ కింద మెయిన్‌గా హారంలాగా రావడానికి. సో, ఇలాగ ఈ 10 ఆకుల్ని తీసుకొని ఇలా దారంతో కుట్టుకున్నాను చూసారు కదా! చక్కగా ఇలా ఈజీగా కుట్టుకోవచ్చనమాట. కొంచెం జాగ్రత్త, కొంచెం దారం గుచ్చి తీసేటప్పుడు హోల్స్ పడతాయండి. అలా పడకుండా ఒకవేళ హోల్స్ పడినట్టయితే నేనైతే తీసేస్తాను. ఇంకా మీరు ప్రతి తమలపాకుకి గూడా ఒక పువ్వయితే వాడుకోవచ్చండి. అంటే ప్రతి తమలపాకుని ఒక పువ్వుతో గూడా మనం కుట్టుకోవచ్చనమాట. చూసారు కదా! ఇలా మొత్తం ఒక 10 కుట్టాను ఆకులు. తర్వాత ఇంకొక 10 కుడతాను. తర్వాత మధ్యలో ఒకటి పెడితే 10, 10, 20 ఒకటి 21 అయితే అయిద్ది. ఇలాగ నేనైతే 3 పువ్వులే ఉపయోగిస్తానండి. పైన 2 పూలు, కింద ఒక పువ్వు మొత్తం 3. కానీ మీరు ఎర్ర పూలనైతే ఉపయోగిస్తే ఇంకా మంచిదని అంటారు. ఎందుకంటే హనుమంతుడంటే మనకి ఎరుపు, ఆరెంజ్ ఈ కలర్సే గదా! సో, మనకి ప్రతి పువ్వుకి అదే ప్రతి తమలపాకుకి మీరు గులాబీ పూలని ఇలాగ ఇంకా అందంగా అలంకరించుకోవచ్చనమాట. అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. నేను లాస్ట్‌లో పువ్వు కట్టినప్పుడు పైన కొంచెం దారం వదిలేసా. ఎందుకంటే స్వామివారి మెడలో పూజారికి ఇచ్చినప్పుడు కట్టడానికి సులువుగా ఉంటుందని. చూసారు కదా! అట్లా. ఇలాగే రెండో మాలను గూడా నేను అంటే ఒక 10 ఆకుల్ని ఇలా కట్టాను గదా! ఇంకో 10 ఆకులను కూడా ఇలా కడతాను చూడండి. ఇలాంటి విషయాల గురించి పోయిన సంవత్సరం దాకా నాకైతే జీరో నాలెడ్జ్ అండి. ఈ సంవత్సరం ఈ 2026లోనే ఈ దేవుడి గురించి కానీ, వీటి గురించి కానీ కొంచెం లోతుగా తెలుసుకుంటున్నాను. ఇంకా నాకు ఫస్ట్ టైం నేనైతే తమలపాకు మాల వేద్దామని అనుకున్నప్పుడు నాకు తెలియక ఒక కట్ట తీసుకున్నా. అంటే ఈ కట్ట రూ. 10 మాకిక్కడ అమ్మేది. ఒక కట్టలో దాదాపు 13, 14 అలా వస్తాయన్నమాట. 11 ఆకులతో మాల చేసి ఇంకా వేద్దామని అనుకుంటే అక్కడైతే నాకు స్వామివారికి సరిపోలేదు. ఇంక అందుకని చేతికి వేశాననమాట. ఇంక అప్పుడు అర్థమైంది. ఇంక 2 కట్టలు తీసుకుంటే దాదాపు 25 వస్తాయన్నమాట తమలపాకులు. 2 కట్టలు తీసుకుంటే కరెక్ట్‌గా దండ చాలా చక్కగా సరిపోతుందండి. అప్పటి నుండి అయితే 2 కట్టలు తీసుకుంటున్నాను. నాకు తెలిసి ఇది రెండోసారి నేను వెయ్యడం. 21 ఆకులతో అంటే మూడోసారిలేండి. మొదటిసారేమో 11 ఆకులతో, రెండోసారి 21, మూడోసారి ఇది 21 ఆకులతో అనమాట. మా ఊర్లో ఆంజనేయ స్వామి గుళ్ళు 2 ఉన్నాయండి. ఒక్కసారేమో ఒక గుడికెళ్ళాను. ఇంకా శివాలయంకి వెళ్ళినప్పుడు నేను చూసా హనుమంతుని విగ్రహం కూడా ఉంది. సరే ఇంక స్పెషల్‌గా గుడికి వెళ్ళడం ఎందుకు, శనివారం శివాలయానికి వెళ్తాము. అక్కడే ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు కదా! ఇంకా శనివారం ఇంకా ఇలాగా గుడికి వెళ్ళినప్పుడు తమలపాకు మాల అయితే వేస్తానండి. ఆంజనేయ స్వామికి తమలపాకు మాల వేయడం వెనుక ఉన్న ప్రధాన కారణం సీతాదేవి ఆశీర్వాదం మరియు స్వామికి అత్యంత ప్రీతిపాత్రం కావడం. సీతాదేవిని కలుసుకున్న తర్వాత ఆనందంతో ఆంజనేయుడు తనను ఆశీర్వదించమని కోరగా ఆమె అశోకవనంలోని తమలపాకులను కోసి ఆకుపూజ చేసి ఆశీర్వదించినట్లు పురాణాలు చెబుతున్నాయి. లంకలో సీతాదేవి ఆశీర్వాదంతో ఆకులను సమర్పించినప్పటి నుంచి హనుమంతునికి తమలపాకులంటే ఎంతో ఇష్టం. శనివారం నాడు తమలపాకులతో పూజించడం వల్ల అడ్డంకులు తొలగిపోయి ప్రారంభించిన పనులలో విజయం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు లేత తమలపాకుల మాల సమర్పిస్తే స్వామి అనుగ్రహంతో రోగ నివారణ కలుగుతుంది. శని ప్రభావం అంటే ఏలినాడు శని, అష్టమ శని ఉన్నవారు కూడా ఈ పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి.
సాధారణంగా 11, 21, 54, 108 వంటి సంఖ్యలతో తమలపాకులను మాలగా చేసి లేదా నేరుగా స్వామికి సమర్పిస్తారు. చూశారు కదా, ఒక 10 ఆకులని ఇలా వరుసగా కట్టుకొని ఇంకో 10 ఆకులను వరుసగా కట్టుకున్నాక ఒక పెద్ద ఆకు తీసుకొని దాని మీద ఈ 2 వరుసలను ఇలా పెట్టుకొని ఒక గులాబీ పువ్వు పెట్టి ఇంకా దారంతో అయితే కుడతానండి. నేను ఇలా కుడతాను. అంటే నేను కూడా యూట్యూబ్లో ఒకసారి చూశాను. జస్ట్ అలా చూసేసాను అనమాట. వాళ్ళు ఇలా అయితే కుట్టలేదు, కానీ ఈ ప్రాసెస్ చూసా ఒకదాని మీద ఒకటి పేర్చుకోవడం. నాకు ఇది సులభం అనిపించి నేను ఇలానే ఫాలో అయిపోతున్నాను అనమాట. చెప్పాను కదా, పూలు అనేవి ఆకుకి అందంగా అలంకరించుకోవచ్చు మీరు. నేను ఇంకా ఆకు బరువెక్కిద్ది అంటే మాల బరువెక్కిద్ది అనేసి నేను 3 పూలను ఉపయోగించాను. ఇంకా సింధూరం కూడా ఉపయోగిస్తారండి. మాకు ఇంట్లో అయితే సింధూరం లేదు. ఇంకా అందుకని నేనైతే కుంకుమతో బొట్లు కూడా పెట్టాను. ఇలాగైతే ఎవరైతే మాల కట్టలేరో, ఒకవేళ కట్టడం రాదు అనుకున్న వాళ్ళు ఆకులను కూడా సమర్పించవచ్చండి. నేను ఒక్కసారి సింగరకొండ వెళ్ళాను. మీ అందరికీ తెలుసు కదా, సింగరకొండ ఆంజనేయ స్వామి గుడి ఎంత ఫేమస్. 2021లో వెళ్ళాను. అక్కడ ఆకు పూజ చేశామండి. ఆకు పూజ చేసిన తర్వాత ఆకులన్నీ కింద పడిపోయాయి. ఎవ్వరి పళ్ళ నాయి మాత్రమే పడ్డాయి. నేను ఇంకో అంటే వెళ్ళాల్సి వచ్చింది ఆ సందర్భంలో. నాకు అప్పుడు అనిపించింది సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో నెగిటివ్ జరిగిద్ది అని. నిజంగా నమ్మే వాళ్ళకి దేవుడు అన్ని సంకేతాలు ఇస్తాడండి. ఏదైనా సరే దేవుడు ఎన్ని కష్టాలు ఇచ్చినా ఎంత ఇచ్చినా మనం ఆయన కోరుకునేది ఏంటంటే ప్రతి సమస్యను తట్టుకునే ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించమనేనండి. మన కర్మ మనం అనుభవించక తప్పదు. మన వైఫల్యాన్ని భగవంతుడు నిందించకూడదు, మన సక్సెస్ని కూడా మనమే అనుభవించకూడదు. మనకి మంచి జరిగినా చెడు జరిగినా అంతా కూడా మనం దానికి యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలన్నమాట. నేను హనుమాన్ చాలీసా వినడం వల్ల నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి మైండ్. హనుమంతుడి ముందు శక్తిని, ధైర్యాన్ని ప్రసాదిస్తాడండి. ఎవరైతే భయంతో ఉంటారో, పిరికిగా ఉంటారో వాళ్ళు నిత్యం హనుమంతుడిని ఆరాధించడం వల్ల వాళ్ళు చాలా ధైర్యంగా తయారవుతారు. మనకి గ్రహాలు ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కో దేవుడికి మనకు అనమాట. అంటే మంగళవారం కుజగ్రహానికి సంబంధించి హనుమంతుని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. ఇది ఈరోజు వీడియో. ఇంకా నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.